ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి గతంలో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సజ్జల భార్గవరెడ్డి పేరు బయటకు రావడం జరిగింది. ఏదైతే అక్రమ మద్యం ద్వారా వచ్చినటువంటి నల్లధనాన్ని మార్చేటువంటి క్రమంలో కంపెనీకి డైరెక్టర్గా ఈయన పేరు కూడా ఉన్నట్లుగా సిట్ అయితే బయటకు ఆధారాలు చూపెట్టడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్మిల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సజ్జల భార్గవరెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బాధ్యతలు మొత్తం ఈయన చూసుకున్నాడు, వీళ్ళ నాన్నగారు రామకృష్ణారెడ్డి. అయితే ఎట్టకేలకు మద్యం కుంభకోణంలో ఈయన పేరు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. ఏమంటారు ఈయన పాత్ర గురించి? ఇప్పుడు అంతకుముందు గుర్రం ఎవరో ఒక అతను ఉండేవాడు, రెడ్డి గారు, ఈ సోషల్ మీడియా బాధ్యతలు చూసుకునేవాడు, గుర్రం దేవేందర్ రెడ్డి. ఆయన తప్పించి పిల్ల సజ్జలకి ఇచ్చారు. ఓకే, సజ్జల భార్గవరెడ్డికి. అదే అందరూ పిల్ల సజ్జలు అంటేనే అర్థం అవుద్ది అందరికీ. భార్గవరెడ్డి అంటే గవక్కని అర్థం అవుతుంది ఎవరికి. అంటే ఇంకా మన ముఠాలో సభ్యుడు, మన లెక్కల బొక్కలు అన్నీ తెలిసినాడు కాబట్టి అతనికి చెప్దాం అనుకుని చెప్పుంటారు. ఇక అతను రెచ్చిపోయి ఇష్టం ఉన్నట్టు కొంతమంది చాలా మందికి పేమెంట్లు అవి పెట్టాడు. వాళ్ళు ఇవాళకే మాట్లాడుతున్నారు. అలాగే అప్పుడు కూటమి ప్రభుత్వం కొరడా జుడిపించాల్సిన వాళ్ళు లిస్ట్ పెరిగిపోతుంది రోజు రోజుకి. యాడ్ అవుతా ఉన్నారు. అంటే చాలా పెద్ద మనుషులుగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది కొంచెం గతి తప్పి అదే ఆ కూరలు మొలిచినాయి కొత్తగా వాళ్ళందరికీ. పీకాల్సిన టైం వచ్చినట్టు ఉంది. వాళ్ళు చూసుకుంటారు. నిన్న వాళ్ళు సిట్ వాళ్ళు ఈ దర్యాప్తులో భాగంగా హైదరాబాదు, చిత్తూరు, తిరుపతి అన్ని చోట్ల, అంటే పెద్దిరెడ్డికి సంబంధించిన బ్యాచ్ విజయానందరెడ్డి అని ఉన్నాడు. చిత్తూరు పుష్ప అంటారు అతన్ని. ఆ లారీ క్లీనర్ కింద ఉండి పుష్ప సినిమాలో లాగానే మెల్లమెల్లగా అంటే కూలీ కింద వెళ్ళి పెద్ద డౌన్ అయిపోతారు కదా. అవునవును. అలాగే అతను లారీ క్లీనర్ కింద ఉండి ఒక్కో దిమ్మ ఈ ఎర్రచందనం చెక్కలో సప్లై చేసుకుంటా పెద్ద పుష్ప ఎంపీ క్యాండిడేట్ దగ్గర ఎదిగేసాడు. అసలు వాళ్ళ చరిత్ర చిన్న జేబు దొంగ కాడి నుంచి బ్యాంకులు డ్యూటీ చేసే వరకు కూడా వాళ్ళ ప్రమోషన్ అంతా కూడా ఎదుగుదల అలాగే ఉంటుంది. సాధారణ మిగతా రాజకీయ పార్టీలు ఎలాగ ఉంటుంది? పంచాయతీ ప్రెసిడెంటు, సమితి ప్రెసిడెంటు, ఎమ్మెల్యే, మినిస్టరు, ఎంపీ అలా ఎదుగుతారు. జిల్లా బోర్డు ప్రెసిడెంట్ ఇలా రకరకాలుగా. ఇందులో అలాగే కాదు. వాడు ఫస్ట్ ఇంట్లో నుంచి పోపుల డబ్బాలు అలా అమ్మ సొమ్ములు దొబ్బేసి చూడండి, అక్కడి నుంచి మొదలవుద్ది. తర్వాత జేబులు కొట్టేసి చూడండి, కాలేజీలో ఉన్న పుస్తకాలు దొబ్బేసి స్కూల్లోనూ, కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ బండి పెట్రోల్ దొబ్బేసి చూడు, తర్వాత జేబులు కొట్టేసి చూడండి సినిమాలు కూడా. ఇలా అనమాట స్టెప్ బై స్టెప్. అందరూ ఉన్నవాళ్ళు 60% అలాంటి బ్యాచే, దొంగోళ్ళు బ్యాచ్ అదంతా. అలాగే అతను పెద్ద డాన్ అయిపోయాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14-19 అయ్యాంలో కనపడినట్టు కాల్చి పడేసిపోరు ఈ ఎర్రచందనం స్మగ్లర్స్ అందరినీ. అప్పుడు అక్కడెక్కడ దాక్కున్నాడు పోయి మళ్ళీ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి జైల్లో పడేశారు. యథావిధిగా బేతాళుడు చెట్టు మీద ఉన్న శవాన్ని తీసుకుని మా భుజం మీద వేసుకుని వెళ్ళినట్టుగా ఈ జైల్లోంచి జగన్మోహన్ రెడ్డి ఆగానే వదిలేసాడు. పేరోళ్ళు ఇచ్చాడు, చాలా మంచివాళ్ళు అండి అన్నట్టుగా, బుద్ధిమంతులు అన్నట్టుగా చాలా మందిని వదిలేశారు. అలా గంగిరెడ్డి అన్నవాడిని కూడా అలాగే పేరోళ్ళ మీద వదిలేశారు. అయితే సత్ప్రవర్తన ఇలా ఆ గంగిరెడ్డి అన్నవాడైతే చంద్రబాబు నాయుడు గారి బాంబు దాడిలో ఉన్నవాడు కూడా అన్నాడు. వీళ్ళందరికీ ఉంటుంది గ్యారంటీగా హ్యాండ్. ఆ విజయానంద రెడ్డి దగ్గర కూడా చేశారు వీళ్ళు. వీళ్ళ ఎవరు ఎలాగుందంటే ఇప్పుడు చాలా ఆశ్చర్యకరమైన దర్యాప్తులో భాగంగా కొన్ని వివరాలు తెలిసినాయి వాళ్ళకి. తలకాయ ఒకళ్ళది, మొండు ఒకళ్ళది కనపడింది దానికి ఏదైనా మర్డర్ జరిగినప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవుతాం. ఇప్పుడు హత్య జరిగింది, హత్య పరిశోధనలో ఓ శవం దొరికింది వాళ్ళకి. శవం దొరికినాడు, ఏమో శవం దొరికిందిరా బాబు ముందు అర్జెంటుగా దాన్ని ఏదో చేద్దాం అనుకునేటప్పటికి తలకాయ ఒకళ్ళది కనపడితే మొండు ఒకళ్ళది కనపడింది అనుకో, అది కన్ఫ్యూజన్. ఇప్పుడు అలాగే వీళ్ళు ఈ దర్యాప్తులో భాగంగానే వీళ్ళ రికార్డులో ఒక పేరుని ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకో పేరు ఉంది. లొకేషన్లో ఒకటి పేపర్ డోలా కంపెనీలు. అంటే ఎంత నిర్లక్ష్యము, బరిదిగింపు చూడండి. ఎవడేం చేస్తాడు మమ్మల్ని, మాకేంట్రా అన్న లెక్క. ఇక హైదరాబాదులో వీళ్ళు సోదాలు నిర్వహిస్తే పిల్ల సజ్జలు గాడు వాళ్ళ గుట్టు మొత్తం బొమ్మ బయటకు వస్తుంది. దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది? చాలామంది లెక్కర కేసు అవ్వదో, జగన్మోహన్ రెడ్డికి ఇంతే సంగతులు అటకెక్కింది, వీళ్ళు పట్టించుకోరు, ఇలాంటి రకరకాల మాటలు పడుతున్నారు కదా, అవన్నీ ట్రాష్. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సూది మనం మోపినంత దారి కూడా ఇవ్వకుండా మూసేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఇంత ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఎక్కడ తప్పించుకుంటాడే అతను? పులి మేక ఆటలోలాగా అన్ని గళ్ళు కట్టేస్తున్నారు. ఊపిరి ఆడదు అతనికి. ఇంక ఈ 2-3 రోజులు నేనే మాట్లాడేది ఉంటే మాట్లాడేసుకుంటామే. ఓకే,
పూర్తి అష్టదిగ్బంధనం. తర్వాత అతను మాట్లాడతాను కూడా మైక్ లాగేసుకుంటారు కదా పోలీసు వాళ్ళు. రేపు కోర్టుకు వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఇతను ఎవరో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా చెవు కోసిన మేకలాగా అరవాలంతే తప్ప ప్రెస్ మీట్లు అవి పెట్టడం కుదరదు. ఏదైనా 2-3 రోజులు మాట్లాడేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైనా పర్యటనలో అయ్యి పెట్టి నేను మాట్లాడాడు కదా. అయితే ఎవరన్నా చెప్తున్నారో తెలియదు అతనికి. అతను మాట్లాడే కొలది ఒక మైనస్ అవుతుంది అతనికి. ఉల్లిపాయల గురించి హెరిటేజ్ గురించి మాట్లాడాడు. అందరూ ఆమె తిట్టుపోతున్నారు, సన్నాసి హెరిటేజ్ స్టోర్స్ అయ్యి ఆపేసి 10 ఏళ్ళు అయింది, ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు తీసుకున్నారో, ఎంత వివేకం ఏంటరా బాబు నీకు, ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత అనర్థం అని చెప్పి తిడుతున్నారు. కాబట్టి అతను మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఏమైనా గోనె ప్రకాశరావు గారు ఈ నెలాఖరు దాకా ఇచ్చే టైం లక్కీగా. నేనైతే అంత టైం ఇవ్వట్లేదు, ఈ లోపలనే మూసేస్తారనుకుంటున్నాను. ఎప్పటి నుంచో మాకున్న అంచనా ప్రకారం, అవగాహన ప్రకారం ఈపాటికే మూసేయాలి. సరే, చిన్నదారి కూడా వదలకూడదు, ఊపిరి పీల్చుకుంటాం, గాలి కూడా సోకకుండా పగడ్బందీగా బిగించేస్తున్నారు అన్నమాట. ఈ సందర్భంగా మనం ఇప్పుడు ఎప్పుడన్నా పోలీసులు ఏమైనా చేసినా వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోయినా మనం విమర్శిస్తున్నాం. అదే సమయంలో వ్యవస్థలు బాగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా అందరూ అభినందించి తీరాలి. ఎలాంటి ప్రలోభానికి కానీ ఒత్తిళ్ళకు కానీ భయపెడితే భయపడకుండా, వాళ్ళు సామాన్యులు కాదు కదా. కాబట్టి వాళ్ళు చాలా అద్భుతంగా దర్యాప్తు చేసి మొత్తం ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరినీ లోపల పెడుతున్నందుకు మనం అభినందించాలి. వాళ్ళందరినీ షిఫ్ట్ దర్యాప్తు బృందం దాని నేతృత్వం వహించిన వ్యక్తులు, ఆఫీసర్స్కి అందరికీ కూడా మనం అభినందనలు తెలియజేయాలి. కొంచెం తొందరగా చేసేస్తే ఇంకో టాపిక్ మీద మాట్లాడుకోవచ్చు మనం. మీరు కూడా ఇంకో కేసు పెట్టుకోవచ్చు. ఇది క్లోజ్ చేసి వాళ్ళని లోపల పడేసి మళ్ళీ ఇసుక మీద ఈ రకరకాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద మీకు అంత సరదా ఉంటే ఇంకా బోల్డని ఉన్నాయి. దీన్ని బట్టి ఎలా టైం వృధా చేయకుండా అర్జెంటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీరు సరదాగా కూర్చోబెట్టి మాట్లాడుకోవాలంటే, విచారణ చేయాలంటే 1,00,000 ఉన్నాయి కేసులు. ప్రతిరోజు 100 తప్పులు చేయడు అతను. ఈ ప్రభుత్వం కూడా అతని మీద అన్ని కేసులు పెట్టేసి అతను అలాగే పోలీస్ స్టేషన్లో గడిపే జీవితం అతను ఏంటండి. పోలీసు వాళ్ళకి చిరాకు వచ్చినప్పుడు అలాగా అంటారు, అలాంటివి అనిపించాలి అతనికి. అప్పుడు తెలుస్తుంది అసలు ఏంటి సామాన్యుడు ఎలా బాధపడ్డాడు తన హయాంలో. ఈ దురహంకారాన్ని తగ్గించాలి, పిండియాలి. రసం పిండేస్తారు చూడండి, బత్తకాయ రసం పిండినట్టు పిండియాలి. చీనీ బత్తకాయల గురించి మాట్లాడారు కదా, బత్తకాయ రసం తీసేస్తారు కదా, అలా తీసేయాలి. ఆ గోబొబ్బలుపు అంతా తగ్గించాలి. అప్పుడు జైలుకి వెళ్ళి వచ్చి ప్రశాంత వదనంతో పరిశుద్ధ ఆత్మతో బయటకు రావాలి. ఒక 20 ఏళ్ళ తర్వాత అప్పుడు ఈ రాజకీయాలు ఎవరు ఉంటారో ఎవరు పోతారు, మీరు అటోళ్ళు ఉంటారు కుర్రోళ్ళు. అప్పటికి అతను గడ్డం గట్ట పెంచుకుని సాధువులాగా అయిపోతాడు, సగం తల నాకమలాగా అయిపోయి. ఇప్పుడు బోడుగున్నంత సుఖం లేదు, ఊరుకున్నంత ఉత్తమం లేదంటారు. దీనికి జ్ఞానోదయ అతను ఈ రాజకీయాలు గట్ట నాకు వద్దు, ఇడుపులు పోయి వెళ్ళి నాన్న సమాధి దగ్గర పక్కన ఇంకోటి గది కట్టించుకుని కూర్చుంటాడు. ఏంటండి ఎవరినో వస్తే ప్రార్థనలు చేస్తాడు. ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టాలి అతనికి. ఎందుకంటే ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలంటే అతను రాజకీయ జీవితం విరమించాలి. అతను కూడా తిరిగిన దొంగోళ్ళందరినీ లొంగిపోండ్రు బాబు అని చెప్పాలి. మీరు మీ అంతటా మీరు లొంగిపోతే మంచి భోజనం ఏర్పాటు చేద్దాం జైల్లోనూ అని చెప్పాలి. అప్పుడు అతనిలో మార్పు వచ్చినట్టు. లేదంటే కనుక అరాకొరాగా దర్యాప్తు చేసి 6 నెలల్లో సంవత్సరం జైల్లో పెట్టి, మన 16 నెలలు జైల్లో పెట్టి వదిలేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయి వచ్చేసి అలా వదలకూడదు. ఎక్కువ రోజులు లోపల ఉండొచ్చారు. క్రూర మృగాలని అంటే వైల్డ్ యానిమల్స్ అవి అత్యంత క్రూరంగా ఫెరోషియస్గా ఉంటాయి. ఇప్పుడు కుక్కలు కూడా రాత్రుళ్ళంతా వదిలేస్తారు, పగలంతా కట్టేస్తారు. వాటిని పగలంతా కట్టేసి ఉంటాడు, వాళ్ళు దురదొచ్చేద్దాం 4 కాట్లకి. రాత్రి వదలగానే ఫెరోషియస్గా మారిపోతే ఎవడు దొరుకుతాడు, కండటి పీకెత్తాయి. అలాగే ఇతన్ని 6 నెలలు 5 నెలలు పెట్టి వదిలేస్తే మరి భయంకర ఇంకే కూరలు బలం వచ్చేద్దాం. ఇంకా అలా కాకుండా కూరలన్నీ ఊడిపోయేలాగానే 20 ఏళ్ళు పెట్టేసారు, ఇంకా లోపలికి ముసుడు అయిపోతారు, గొడవ ఉండదు. ఆ పని చేయాలి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.